హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కెనడా. నేను క్లేతో ఈ బ్రోచ్ని ఎలా చేశానో చూడాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. ఈ బ్రోచ్ని నేను 2 డైమెన్షన్లో చేద్దాం అనుకున్నాను. అందుకే క్లేని ఫస్ట్ ఫ్లాట్గా రోల్ చేసుకున్నాను. దానిపైన బటర్ఫ్లై అవుట్లైన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు సీజర్తో నీట్గా కట్ చేద్దాం. నేనైతే కట్ చేయడానికి సీజర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర క్లే కట్టర్స్ ఉంటే ఇంకా ఈజీగా కట్ చేయొచ్చు. కట్ చేశాక సైడ్స్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేయాలి. దీన్ని ఇలానే నైట్ అంతా వదిలేస్తే క్లే హార్డ్ అవుతుంది. తర్వాత దానికి సేఫ్టీ పిన్ అటాచ్ చేసి మళ్ళీ క్లే డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. క్లే కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో నేను కలర్స్ వేయడం స్టార్ట్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేశాను కదా, అది 3 డైమెన్షన్లో చేశాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఎలా చేయాలో కంప్లీట్ ప్రాసెస్ చూడాలనుకుంటే ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో కూడా చూసేయండి. ఇక్కడ షేప్ కట్ చేశాక కలర్స్ పెయింట్ చేస్తున్నాను కదా. ప్రీవియస్ వీడియోలో క్లేలోనే కలర్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేశాను. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. డీటెయిలింగ్ క్లియర్గా కనిపించడానికి మార్కర్తో అవుట్లైన్ వేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా కలర్ వేసేసి పెయింటింగ్ డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. నేను పెయింటింగ్ ఫాస్ట్గా డ్రై అవ్వడానికి హెయిర్ డ్రైయర్ని అయితే యూస్ చేస్తాను. బ్రోచ్ చేయడం అయితే అయిపోయింది. ఇది ఇంకా షైనీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకే పెయింటింగ్ కంప్లీట్గా డ్రై అయ్యాక వార్నిష్ని అప్లై చేద్దాం. వార్నిష్ అప్లై చేస్తే చూడ్డానికి చాలా షైనీగా ఉంటుంది. వాటర్ పడినా పాడవదు. అండ్ ఎన్ని రోజులైనా పెయింట్ ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కేర్ ఆఫ్ కెనడాలో.